TSM6 న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం ఇస్నాపూర్ మున్సిపల్ పరిధి రుద్రారంలోని పెద్ద చెరువులో భారీగా చేపల మృతి. పరిసర ప్రాంతాల్లోని కెమికల్ పరిశ్రమల నుండి చెరువులోకి విడుదలవుతున్న రసాయన వ్యర్థాలతో చేపలు మృతి చెందినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఎడతెరిపి లేని వర్షమే అదునుగా చెరువులోనికి రసాయనాలు వదులుతున్న రసాయనాలతో మృత్యువాత పడుతున్న చేపలు ఆందోళన చెందుతున్న గ్రామ రైతులు. నేను రుద్రారం గ్రామస్తుని. ఈ జరిగిన 4 రోజుల వర్షాలకి మా చెరువులో కాలుష్యం వచ్చింది. ఈరోజు చెరువు పరిశీలిస్తే చుట్టుపక్కల పరిశీలిస్తే పక్కకున్న ఇండస్ట్రియల్ వల్ల పైప్ లైన్ వేసి మరి మా చెరువులకు విడదీస్తున్నారు. అధికారులకి, కలెక్టర్కి, ఎమ్మెల్యే ద్వారాకి అందరికీ తీసుకెళ్ళాము. ఎవరు స్పందించట్లేరు. మేము ఒకప్పుడు చిన్న ఉన్నప్పుడు ఇక్కడ ఈతలు కొడుతుండే, చేపలు పట్టుకుంటుండే, ఆడుకుంటుండే. ఇప్పుడు అలా లేదు. తాగే నీరు కూడా కలుషితం అయిపోయింది. కింద పీల్చుకున్న గాడుపు ఖరాబ్ అయింది. ఎవరు స్పందిస్తలేరు. దీనికి ఎన్నిసార్లు అధికారులు కంప్లైంట్ చేసినా ఎవరు పట్టించుకోవట్లేరు. కాలుష్యం అధికారులు వస్తున్నారు, శాంపుల్ తీసుకెళ్తున్నారు, ఎవరికి రిపోర్ట్ చేయట్లేరు. గ్రామస్తులు కూడా ఎన్నిసార్లు చేసినా ఒకప్పుడు సర్పంచ్ వాళ్ళు ఉంటే ఇప్పుడు మున్సిపల్ వాళ్ళు, కార్పొరేటర్లు అయ్యారు. ఎవరు అసలు ఏం పట్టించుకోవట్లేరు. ఏ అధికారికి కంప్లైంట్ ఇచ్చినా గత 10 ఏళ్ళ నుంచి గ్రౌండ్ వాటర్ పొల్యూట్ అయ్యింది. స్నానం చేద్దామంటే దురదలు వస్తున్నాయి. ఎక్కడ కంప్లైంట్ చేసినా ఎవరు పట్టించుకోవట్లేరు. గత 10 ఏళ్ళ నుంచి మా సర్పంచులు మారారు, వ్యవస్థ మారింది, కానీ ఇంతవరకు పార్టీలు చేంజ్ అయినాయి, కానీ మాకు మాత్రం న్యాయం జరగడం. రుద్రారం గ్రామస్తులు అందరూ చాలా వ్యతిరేకిస్తున్నారు. దీన్ని ఎవరైనా ఖండించాలని కోరుకుంటున్నాం. అధికారులందరూ దీన్ని జల్దీ స్పందించి తక్షణమే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ, పొల్యూషన్ డిపార్ట్మెంట్ కానీ మా చెరువుని వచ్చి దగ్గర ఉండి పరిశీలించి మరి గ్రామస్తుల ఆధ్వర్యంలో చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం నిద్రలేవాలని కోరుకుంటున్నాం. ఎన్నోసార్లు కంప్లైంట్ చేశాం. దయచేసి మా విన్నపని కోరుకోండి. రుద్రారం సింగమంచిలే. అయితే ఈ చెరువు పొల్యూషన్ ప్రాబ్లం వలన, ఈ కంపెనీలు ఉండటం వలన పైనుంచి వాటర్ అంతా కిందికి వచ్చేసి మొత్తం పొల్యూషన్ మొత్తం ఇదైపోతుంది. దానివల్ల తక్షణమే గ్రామస్తులకు మొత్తం పొల్యూషన్ ప్రాబ్లం వచ్చేసి తాగే నీరు కానీ, బోర్ వాటర్ కానీ అంతా పొల్యూషన్ ప్రాబ్లం అయిపోయింది. ఇప్పుడు దాన్ని తక్షణమే తీసుకుంటే మాకు న్యాయం చేసినట్టు కదా. పొల్యూషన్ అధికారులు వచ్చి తీసుకుంటే సరిపోయింది. చేపలు చనిపోయినాయి. అది తీసుకపోయి మార్కెట్లో మనము మార్కెటింగ్ చేసినా అవి తిన్న వాళ్ళకి ఇలా హాస్పిటల్ కావచ్చు. అందుకే దానివలన అది ఇరిగేషన్ డిపార్ట్మెంట్లు కానీ అవి కానీ మా అధికారులు కానీ వచ్చి మాకు సాయం చేయాలని కోరుకుంటున్నాం.